ఏపీలో న్యూస్ కోసం ఏపీ టాక్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్తే అన్నగారు. మొన్న ఎలక్షన్ జరిగినాయి, అలాగే రేపు 4వ తారీఖు రిజల్ట్ రాబోతున్నాయి. ఈలోపు ఎగ్జిట్ పోల్ వచ్చింది. ఆరామస్థాన్ సర్వే వచ్చింది, అలాగే కేకే సర్వే కూడా వచ్చింది. మీకు ఏమనిపిస్తుంది? ఎవరు వస్తారని అనిపిస్తుంది? ఏమనిపిస్తుంది? ఖచ్చితంగా చూసుకుంటే ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ 2019 నుంచి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రజలు లాస్ట్లో చెప్పారు కూడా, ఇది ప్రతిపక్ష పార్టీలు కానీ కళ్యాణ్ గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ, మీ ప్రభుత్వం పరిపాలన బాగుంటే 6 నెలలు చూస్తాం, 6 నెలలు చూసిన తర్వాత మేమేంటనేది మీ పరిపాలన ఎలా ఉందో మేమే చెప్తా ఉన్నాడు. కానీ జగన్మోహన్ రెడ్డి అధికారంలో రాగానే కూల్చివేత్తో ప్రారంభించారు. ప్రజావేదికని ప్రజల కోసం ఇప్పుడు ఏ పార్టీ అయినా వచ్చినా కూడా ప్రభుత్వ స్థలంలో ఏదైనా నిర్మించారంటే అది ప్రభుత్వం కింద వాడుకోవాలి. కానీ దాన్ని కూల్చే విధంగా, కూల్చే ప్రభుత్వం కింద వాళ్ళు వచ్చిన అధికారంలోకి రాగానే కూల్చివేత్తో ప్రారంభించారనమాట. ఇప్పుడు ప్రజలు గమనిస్తూ ఉన్నారు ఏమని, ఖచ్చితంగా ఆయన నవరత్నాలు ఏవైతే పెట్టారో, అమ్మఒడి ముఖ్యంగా ప్రతి బిడ్డకు కూడా, ఇంట్లో ఉన్న ప్రతి బిడ్డకు కూడా అధికారంలో రాకముందు ఆ ప్రతి బిడ్డకు కూడా 15,000 చొప్పున ఇస్తూ ఉన్నారు, 14,000 ఎంతో. అయితే రానున్న ఈ గడిచిన ఈ 3 ఏళ్లలో ఇచ్చిన వాళ్ళకి ఇవ్వకుండా సగానికి ఇచ్చి, సగం మందికి ఇచ్చి, కరెంటు విద్యుత్ ఛార్జీలు పెంచి మళ్ళీ మీకు పథకాలు రావని చెప్పేసి అమ్మఒడికి బాగా వ్యతిరేకత అయిందండి. అలాగే భవన నిర్మాణం, నేను సామాన్య ఒక భవన నిర్మాణ కార్మికుడండి. నేను వడ్రకమని చేసుకుంటా, మా బిల్డర్స్ ఉన్నారు. స్థానికంగా ఆయన అధికారంలో రాగానే ఇసుక ఆఫ్ చేశారు. ఇసుక ఆఫ్ చేసిన తర్వాత ఏమైంది, మాకు పనులు లేక మేము సంవత్సరం పాటు చాలా ఇబ్బంది పడ్డాం. మేము దీని విషయాన్ని కూడా మేము పార్టీ పెద్దలకు తీసుకెళ్ళాము, ప్రతిపక్ష పార్టీలకు తీసుకెళ్ళాము. కళ్యాణ్ గారికి కూడా నేను వినతిపత్రం కూడా ఇచ్చా, ఇక్కడే మన బందర్ రోడ్లో బసవపుణ్య స్టేడియంలో ప్రజావాణి ఆయన జనవాణి కార్యక్రమంలో. ఆయన అప్పుడు లాస్ట్ టైంలో కూడా మేము మార్చి చేశాం కదా, మనం వైజాగ్లో మార్చి చేశాం కదా ఈ ఇసుక మీదే. అప్పుడు నుంచి క్లియర్ అవ్వలేదని, లేదు సార్ ఇలాగ ఇసుక విదేశాలకు, ఇది పక్క రాష్ట్రాలకు అమ్ముకుంటున్నారు, మన ఉచితంగా మనకు ఇవ్వాల్సిన మన రాష్ట్రంలో ఉన్న ఇసుకని పక్క రాష్ట్రాలకి తరలించుకున్నారు చెప్తున్నారు. దాని మీద ఫైట్ చేశారు. ఆయన ఫైట్ చేసిన తర్వాత కొద్దిగా నార్మల్గా వదిలే కూడా ఇక్కడ ఏమైందంటే, నవరత్నాలను పెట్టిన ఆయన విద్యుత్ ఛార్జీలు పెంచారు. చెత్త ప్రభుత్వం మీద ఈ చెత్త ప్రభుత్వం చెత్త పన్ను వేసి ప్రజలు చాలా ఇబ్బంది పెట్టింది. ఈ సర్వేలన్నీ ఇంకంటారా ఎగ్జిట్ పోల్స్ అని కాదు, ప్రజలు ఎప్పుడైతే ఈ పరిపాలన, ఎప్పుడు ఎలక్షన్స్ వస్తాయా, ఎప్పుడు ఈ సరిగ్గా బుద్ధి చెబుదాం వైఎస్ఆర్సీపీ పార్టీకి వేచి చూశారు. మీరు గమనించారు, లాస్ట్ టైంలో 60%, 70% పోలింగ్ శాతం ఓటు నమోదైంది. కానీ ఈ సంవత్సరం ఈ లాస్ట్ ఈ ఎన్నికలకి 2020 ప్రతి ఒక్కరు కూడా తెలంగాణ నుంచి, ఇతర రాష్ట్రాల నుంచి, అమెరికా, USA నుంచి కూడా వాళ్ళ సొంత డబ్బు ఖర్చు పెట్టుకొని వచ్చి ఖచ్చితంగా ఓటేశారంటే ప్రభుత్వం వ్యతిరేకత ఎలా ఉందో అనేది రాష్ట్రం మొత్తం చూస్తుంది. అది మాత్రం వాస్తవం. వచ్చే ఎగ్జిట్ పోల్స్ ఏమో కానీ మేము చెప్పలేం. ఆరామస్థాన్ సర్వే అనేది 194 నుంచి 104 స్థానాలు ఇచ్చారు. మాకు నవ్వొచ్చింది, నాకైతే నవ్వొచ్చింది. ఆయన ఒక ఖచ్చితంగా వైనాడు 175 అన్న వ్యక్తి ఖచ్చితంగా ఒక 25 సీట్లు, ఇంకో సర్వే కూడా ఇచ్చింది 11 సీట్లే కేవలం అని. కేకే సర్వే ఒక 14 సీట్లని, ఇంకో సర్వే అయిన 11 సీట్లని ఇచ్చింది. వాటికే పరిమితం అవుతారండి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం. కూటమి అనేది మాత్రం ప్రభుత్వ పరిపాలన, ప్రజలకే దగ్గరగా ఉండి పరిపాలన చేయాలి. వాళ్ళు ఇచ్చే పథకాలు కూడా అభివృద్ధి ఈ 5 ఏళ్లలో కూడా రాజధాని అనేది లేకుండా, ఈ ఆంధ్ర రాష్ట్రం 3 రాజధానులు తెచ్చాడు ఈ మహానుభావుడు. ఆ రాజధానులు కూడా ఏమీ చేయకుండా అక్కడ ఉన్న అమరావతి రాజధానిని ఉన్న వ్యవస్థను కూడా పాడు చేసి, ముఖ్యంగా పేదలకు ఇళ్ళు కట్టిస్తే, గత ప్రభుత్వం పేదలకు ఇళ్ళు కట్టిస్తే ఆ ఇళ్ళు కూడా ఇవ్వకుండా ఏంటి ఆయన సైకోతనం అనేది బయటపడింది. అది మాత్రం వాస్తవం అండి. రేపు వచ్చే 2024 మాత్రం వైఎస్ఆర్సీపీ మాత్రం అధపాతాళానికి వెళ్ళిపోవడమే ఖచ్చితంగా. అలాగే పిఠాపురం ఉట్టండంగా మారింది. అక్కడ పవన్ కళ్యాణ్ గారు గెలవరు అని చెప్పి వైసీపీ వాళ్ళు చెప్తున్నారు. అలాగే మిగతా రాష్ట్రం మొత్తం కూడా అత్యధిక మెజారిటీతో గెలిచే సీట్ అదే అని చెప్పి అంటున్నారు. ఏమంటారు మీ? నాకైతేనండి, ఇక్కడ జగన్మోహన్ రెడ్డి పులివెందుల నుంచి పోటీ చేస్తున్నారు, చంద్రబాబు నాయుడు కుప్పం నుంచి పోటీ చేస్తున్నారు, లోకేష్ గారేమో మంగళగిరి నుంచి, మన బాలకృష్ణ గారేమో హిందూపూర్ నుంచి. వీళ్ళందరి మీద అత్యధికంగా భారీ మెజార్టీతో గెలిచి కళ్యాణ్ గారు ఒక్కలేనండి. ఎందుకంటే 2 చోట్ల ఓడించారు. 2019లో 2 చోట్ల ఆయన అప్పుడు చెప్పిన వాస్తవాలు, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఏం జరుగుతుందో ఆయన ముందుగానే అప్పుడే చెప్పారు. మీ ఇళ్లలోకి వచ్చి దోసుకుంటారు, మీ ఆస్తులు కాజేస్తారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వచ్చింది. ఇప్పుడు ఆ ల్యాండ్ టైటిలింగ్ యాక్టింగ్ లాస్ట్లో పెట్టారు. అది అంతే, ముందులో పెట్టుంటే ఇంకా ప్రభుత్వం వ్యతిరేకత బాగా వచ్చేది. కళ్యాణ్ గారు అప్పటి నుంచే, కానీ కళ్యాణ్ గారు 2 చోట్ల ఓడిపోయినా కూడా బలంగా ప్రజల్లోనే ఎప్పుడూ ఉన్నారు, నిత్యం ప్రజల్లోనే ఉన్నారు. అటువంటి వ్యక్తిని పిఠాపురం ప్రజలు కూడా వాళ్ళ పుష్కలంగా, వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా వారు 1 సైడ్ అండి. అది అక్కడ ఉన్న 2,50,000 ఓట్లు ఏమో నాకైతే ఖచ్చితంగా తెలియదు, కానీ 1,00,000 పైన మెజారిటీనే గెలుస్తారు. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు
సీనియర్ నేతల మీద నుంచి ప్రభుత్వం 2019లో ఓడిపోయిన పవన్ కళ్యాణ్ గారు 2 చోట్ల ఓడిపోతే ఈరోజు భారీ మెజార్టీతో గెలిచిన రేపు జూన్ 4న మనకి చూడండి ప్రపంచం సృష్టిస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు. అలాగే ఈసారి జగన్ గారి మీద బీటెక్ రవి గారు నుంచి ఉన్నారు. బీటెక్ రవి గారు ఈసారి కన్ఫామ్గా గెలుస్తారు అని చెప్తున్నారు. ఇది ఏ అంటారు? ఈ స్పందన ఎలా ఉందంటారు? చెప్పలేమండి, ఎందుకంటే పులివెందుల్లో ఇప్పుడు ప్రత్యేకంగా రెడ్లు కమ్యూనిటీ ఎక్కువ అక్కడ. ఏంటి బీటెక్ రవి గారు గతంలో కూడా పోటీ చేశారు అక్కడ. ఇక్కడ ఏంటో సానుభూతి ఓట్ల మీద ఏమన్నా గెలవచ్చు ఆయన. కానీ కడప అది పులివెందుల జగన్మోహన్ రెడ్డి గారు పోటీ చేసే చోట కూడా ఆయన వ్యతిరేకించి ఓడించారంటే మాత్రం ఇంకా ఆయనకి రాజకీయ భవిష్యత్తు లేనట్టే. ఓకే అన్నగారు, థ్యాంక్ యూ.